G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. ఇప్పుడు వీళ్ళకి అప్రోచ్ రోడ్ యాడ్ సైడ్ ఉందా? ఈ బ్లాక్ అప్రోచ్ రోడ్ ఎక్కడ ఉన్నాయి? ఆ సైడ్ అప్రోచ్ వస్తుందా? సంప ఎక్కడ ఉన్నాయి? ఎంత కెపాసిటీ సంప? 100 KL సరిపోతాం 32 బ్లాక్లకి చాలు కదా. వాళ్ళు ఇస్తే మేము ఒకసారి చెక్ చేస్తాం. రోడ్ అని వాటర్ నెలకల్లా అది బల్బ్ వెంటనే ఎస్సీ ఇప్పుడు ఇసేయాలి రమ్మని ఒక మనిషిని అదే పని మేము పెట్టి చేయించు. అందరికీ నమస్కారం. మనం పోయిన వారం 20 పాయింట్స్ మీటింగ్ అయింది. అయితే ఆ 20 పాయింట్స్ మీటింగ్లో మనం టిడ్కో హౌసింగ్ ప్రాబ్లం గురించి మనం ఇష్యూస్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని మనం చెప్పటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా సీఎం గారితో సహా మనకి మున్సిపాలిటీ మినిస్టర్ గారికి అందరికీ కూడా మనకి టిడ్కో హౌసింగ్ ఇష్యూస్ అయితే మనం చెప్పడం జరిగింది. విజయనగరంలో అవనివ్వండి, విశాఖపట్నంలో అవనివ్వండి, మన ప్రాంతంలో శ్రీకాకుళం అవనివ్వండి, మొత్తం ఉత్తరాంధ్రలో ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఇష్యూస్కి మనం ఒక సొల్యూషన్ వెతకాలని మనం స్వయంగా ఇక్కడ రావటం జరిగింది. చాలామంది టిడ్కో హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. వాటర్ ఫెసిలిటీస్ లేవు, అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయని. అయితే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే కొంతవరకు మనం సాల్వ్ ఆల్రెడీ చేసాం. అలాగే మనకి రేపు ఇక్కడ పక్కనే సబ్ స్టేషన్ ఉంది, అది రేపే ఓపెన్ అవ్వబోతుంది. అయితే దానికి కూడా ఒక కనెక్షన్ పెట్టాం. అయితే ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతాయి. అలాగే వాటర్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ ట్యాంక్ ఇంకా కట్టలేదు, ఆ ట్యాంక్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆల్రెడీ పద్మావతి అని ఒక లేడీ ఉంది. ఈ టిడ్కో హౌసింగ్స్ ఈ సోనియానగర్ హౌసింగ్ చూస్తే 1120 హౌసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ముగ్గురే ఉంటున్నారు. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి. అధికారులేమో వాళ్ళు వస్తే మేము ఇస్తామని అధికారులు అంటారు, వాళ్ళేమో ఇక్కడ లేవు కాబట్టి మేము రావట్లేదని వాళ్ళు అంటున్నారు. సో ఈ విధంగా ఒకటి జరుగుతుంది. అయితే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరూ బెనిఫిషియరీస్ అందరూ ఒక దగ్గర కూర్చోపెడితే ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలమని మనం అందరం అనుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా అదే విధంగా డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. అలాగే కొన్ని థెఫ్టింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే జనాలు లేని చోట న్యాచురల్ గా థెఫ్టింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మనుషులు లేని చోట ఈ ఐరన్ ఏదైనా కొట్టేయటము, ట్యాప్స్ పీకేయటం, అది అమ్మేయటం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అరికట్టడానికి కలెక్టర్ గారేమో మనం ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది కూడా పెడదాం, అలాగే కొద్ది ప్రహరీ గోడ కూడా కడదామని ఒక సొల్యూషన్ అనేది వెతుకున్నాం. అయితే అలాగే చూస్తుంటే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే వెంటనే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనకి ట్యాంక్ ఒకటి రెడీ అవుతే అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ సోనియానగర్లో సాల్వ్ అవుతాయి. దీని తర్వాత మనం సారేపల్లి హౌసింగ్ కూడా వెళ్ళి చూస్తాం, అక్కడ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వెళ్ళి చూస్తాం. ఇక్కడ మాత్రం ముగ్గురే ఉన్నారు, అక్కడ 200 and ఆడ్ పీపుల్ ఉన్నారు, 255 బెనిఫిషరీస్ అక్కడ ఉన్నారు. ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏమైందంటే లిస్టులు చాలా వరకు కొన్ని బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఇది చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టిడ్కో హౌసింగ్ కట్టాం. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ ఒకటి తయారు చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది మార్చటం జరిగింది. అయితే అది విజయనగరంలోనే కాక విశాఖపట్నంలో కూడా వేరే చోట్ల కూడా జరిగింది. అయితే బెనిఫిషరీస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సర్టిఫికేట్ బెనిఫిషరీస్ ఆల్రెడీ వాళ్ళకు వచ్చినాయి, అయినా కానీ వాళ్ళు మార్చేశారు.
అయితే మార్చనోళ్ళకు కూడా అది ఎవరికి వెళ్ళిందో తెలీదు, వాళ్ళకి యాక్చువల్గా ఇల్లు ఉందా లేదో కూడా వాళ్ళకి తెలీదు. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు వైసీపీ ప్రభుత్వంకి అలవాటు పడిపోయి వాళ్ళు రిలాక్స్ అయిపోయి బెనిఫిషరీస్ లిస్ట్ ఈ రోజు తీసుకురాలేదు. ఎనీవే అది కూడా మనం అడిగాము, సో అది కూడా వాళ్ళు త్వరలోనే ఇస్తారు. అయితే ఈ ప్రత్యేకంగా ఇటువంటి సర్టిఫికెట్ ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి. నేను లేకపోయినా కూడా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయొచ్చు, ఎవరికి వెళ్తుంది ఎవరికి వెళ్ళట్లేదు అనేది మనం పెద్దల నుంచి డైరెక్షన్ తీసుకొని ఏ విధంగా ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడైతే 3 బెనిఫిషరీస్ ఉన్నారు. మిగతా బెనిఫిషరీస్ కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ రెడీ అవుతే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు షిఫ్ట్ అవటానికి. అలాగే ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 450 ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి చాలా మందికి బిల్స్ కూడా వస్తున్నాయి. బేసిక్ అమౌంట్ బిల్స్ 60 రూపీస్ ఆ విధంగా వస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ 60 and 20 అదే. సో ఈ విధంగా మనం దీనికి ఒక సొల్యూషన్ అనేది మనం ప్రయత్నం చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఒక ఆర్డర్లోకి తేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.